morning, Ram Ram. Welcome back to my channel. Today let us see about the class 9, chapter 9 circles. So locus of all the points in a plane which are at the fixed distance from the fixed point. Locus of all the points ante collection of all the points. Collection of all the points in a plane. ఒక ప్లేన్ లో అన్ని పాయింట్స్ ని కలెక్షన్ చేసుకొని అదే ఎలా ఉండాలి అంటే which are at the fixed distance from the fixed point. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకోండి. సో దిస్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్ విచ్ ఆర్ అట్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్. ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్. సో దీస్ ఆర్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్. వేస్తే మనకు వచ్చేదే సర్కిల్. సర్కిల్ సరిగా రాలేదు. సో దిస్ ఈస్ ఎ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ ఉండే పాయింట్స్ ఏమంటే ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాము అంటే సెంటర్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమంటాము అంటే రేడియస్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సెంటర్ మీన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ టు దిస్ ఈస్ కాల్డ్ as a రేడియస్. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఉండే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమంటాము అంటే రేడియస్ అని అంటాము. సో వాట్ ఈస్ మీన్ బై ద సర్కిల్? లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్. లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్. ఇది ఒక ప్లేన్. ప్లేన్ అంటే ఏంటి? హైట్ ఉండలేదు, లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉండదు. సో బోర్డ్ అనేది ఏంటి? లెంత్ బ్రెడ్త్ ఉంది, దీనికి హైట్ లేదు కాబట్టి ఇది ప్లేన్. విచ్ ఆర్ అట్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్. ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండడాన్ని మనము సర్కిల్స్ అని అంటాము. యాక్చువల్లీ ఈ ఇంట్రడక్షన్ అంతా మీ క్లాస్లో లేదు, బట్ ఒక 10 to 15 minutes మనం ఈ క్లాస్ ఇంట్రడక్షన్ చూసాము అంటే మన కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే రీజన్స్ ఆఫ్ ఏ సర్కిల్. రీజన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? రీజన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో హౌ మెనీ రీజన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ దేర్? 3. One interior, next circle, and another one is exterior. So interior అంటే ఏంటి? సర్కిల్ లోపల ఉన్నదాన్ని మనము ఇంటీరియర్ అని అంటాము. ఈ సర్కిల్ అంటే సర్కిల్ యొక్క అవుట్లైన్ ఉంది కదా, సర్కిల్ యొక్క అవుట్లైన్ ఇది. దీన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సర్కిల్గా తీసుకున్నారు కాబట్టి సో రీజన్స్ అది కూడా సర్కిల్ వస్తుంది. ఎక్స్టీరియర్ అంటే సర్కిల్ యొక్క అవుట్ సైడ్, ఇట్లా సర్కిల్ యొక్క అవుట్ సైడ్ ఉంటుంది, దీన్ని మనము ఎక్స్టీరియర్ అంటాము. ఇంటీరియర్ వచ్చే లోపల ఉండేదాన్ని. సర్కిల్ అంటే సర్కిల్ పైన మీన్స్ అవుట్లైన్ యొక్క మీద ఉండేదాన్ని, అది కూడా ఒక రీజన్గా తీసుకున్నారు. సో దట్ ఈస్ సర్కిల్. ఎక్స్టీరియర్ మీన్స్ అవుట్ సైడ్ ద సర్కిల్. అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ నోన్ as an exterior. So how many regions in a circle are there? 3 regions: interior, circle and the exterior. So what is meant by chord? కార్డ్ అంటే ఏంటి? ఎనీ 2 points లై అని సర్కిల్ ఇస్ నోన్ as an కార్డ్. అంటే ఇప్పుడు ఇది సర్కిల్. ఈ సర్కిల్లో ఈ 2 పాయింట్స్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఈ ఏబి. సో ఏబి అనేది 1 కార్డ్. సో ఇంకొక సర్కిల్ వేసాను, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ రాశాను. సో దీన్ని మనం ఏమనుకుందాము? సిడి. సో సిడి ఈజ్ ఆల్సో 1 కార్డ్. సో కార్డ్ అంటే ఏంటి? ఎనీ 2 points లై అనే సర్కిల్ ఇస్ నోన్ as an కార్డ్. ఏదైనా 2 points సర్కిల్ మీద ఉండడాన్ని మనము కార్డ్ అని అంటాం. సో హౌ మెనీ కార్డ్స్ షుడ్ బి దేర్ ఇన్ ఏ సర్కిల్? ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండొచ్చు సర్కిల్లో. ఇప్పుడు ఇలా రాసాము, నెక్స్ట్ ఇలా రాస్తాను. సో దీస్ ఆర్ ద కార్డ్స్. ఏ 2 points అయినా టచ్ చేసుకుంటా లైన్ వెళ్తుంది అని అంటే దాన్ని కార్డ్ అంటాము. నెంబర్ ఆఫ్ కార్డ్స్ వచ్చి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు తెలిసినట్టు విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. లాంగెస్ట్ కార్డ్ ఏది అంటే ఏదైతే సర్కిల్ యొక్క సెంటర్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని లాంగెస్ట్ కార్డ్ అంటాం. ఏదైతే సెంటర్ని టచ్ చేసుకుంటూ 2 points ఆఫ్ ఏ సర్కిల్ని టచ్ చేస్తుందో దాన్ని లాంగెస్ట్ కార్డ్ అంటాం. దాన్ని మనం ఏమంటాము అంటే డయామీటర్. సో డయామీటర్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్? డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఏంటి అంటే డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ బికాస్
ఆ 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇదే లాంగెస్ట్ కార్డ్, దాన్ని డయామీటర్ అని అంటాం. సో ఇన్ ది సర్కిల్ హౌ మెనీ డయామీటర్స్ కెన్ ఇట్ బి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డయామీటర్స్. ఎలా చెప్పొచ్చు? సెంటర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా ఒకటి, సో దీన్ని ఇలా, ఇది ఒకటి, దిస్ వన్, సో ఇలా ఇలా ఒకటి, ఇలా ఒకటి. సో నంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ సర్కిల్ ఎన్ని ఉండొచ్చు? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండొచ్చు. డయామీటర్స్ ఇన్ ఏ సర్కిల్ ఎన్ని ఉండొచ్చు? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డయామీటర్స్ ఉండొచ్చు. సో లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఏంటి అంటే డయామీటర్. ఎందుకు అంటే అది సెంటర్ని టచ్ చేసుకుంటూ 2 పాయింట్స్ని టచ్ చేస్తుంది అని అంటే 2 పాయింట్స్ ఇన్ ఏ సర్కిల్ని టచ్ చేసి సర్కిల్ నుంచి పాస్ అవుతుంది అని అంటే అది లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. సో డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. సో నెక్స్ట్ వన్ టాపిక్ వచ్చి ఆర్క్. ఆర్క్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, అరే పీస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. సో దిస్ ఈజ్ సర్కిల్, ఇది ఒక సర్కిల్. దీంట్లో ఏదైనా ఒక పార్ట్ని మనము ఆర్క్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ గ్రూప్ తీసుకున్నాం. సో ఇదేంటిది? ఇక్కడ ఇది ఉండేది ఆర్క్. ఆర్క్. సో ఆర్క్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ అరే పీస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే పార్ట్ ఆఫ్ ఇది ఒక సర్కిల్లో ఒక పార్ట్ని మనము ఆర్క్ అంటాం. సో దీంట్లో మైనర్ ఆర్క్ అండ్ మేజర్ ఆర్క్ అని ఉంటుంది. సో మైనర్ ఆర్క్ అంటే ఏంటి? ఇక్కడ రాసామే ఈ ఆర్క్. సో దిస్ ఈస్ మైనర్ ఆర్క్. మేజర్ ఆర్క్ ఏంటి? ఇది, ఈ రిమైనింగ్ ఇది ఫుల్ ఉంది చూడండి, దీన్నంతా మనము మేజర్ ఆర్క్ అంటాం. సో ఆర్క్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కిల్లో ఒక భాగాన్ని మనము ఆర్క్ అని అంటాము. దాంట్లో మైనర్ ఆర్క్ అంటే చిన్నగా ఉండేదాన్ని మైనర్ ఆర్క్ అంటాము, పెద్దగా ఉండేదాన్ని మేజర్ ఆర్క్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చి సెక్టర్. సెక్టర్ అంటే ఏంటి? సెక్టర్ అంటేనే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే పిజ్జా. సో మనం పిజ్జా చూసి ఉంటాము, సర్కిల్ షేప్లో ఇలా ఉంటుంది. ఒక పీస్ ఆఫ్ పిజ్జాని మనం ఎలా తీసుకుంటాము? సో ఇలా. సో దిస్ ఈస్ వన్ సెక్టర్. ఇలా వచ్చింది కదా, దీన్ని ఒక సెక్టర్ అని అంటాం. సో సెక్టర్ అంటే ఏంటి? సెక్టర్ చూసినామంటే మీకు ఒక పిజ్జా లాగా నేను గుర్తుకు వచ్చేసేయాలి. సో దీన్ని ఒక సెక్టర్ అంటాము, దీన్ని ఇలా సెక్టర్ అని అంటాము. సో సెక్టర్లో మైనర్ సెక్టర్, మేజర్ సెక్టర్ అని కూడా ఉంటుంది. సో మైనర్ సెక్టర్, మేజర్ సెక్టర్. సో ఈ పెద్దగా ఉండేదాన్ని, సో ఇలా వచ్చిందే, సో దిస్ ఈస్ మేజర్ సెక్టర్. మైనర్ సెక్టర్ అంటే ఏంటి? ఇది మైనర్ సెక్టర్. సో సెక్టర్ అనేది అర్థమైంది అనుకుంటా. సెక్టర్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది పిజ్జా. సో ఒక పిజ్జాలో మనం ఒక భాగం తీసుకుంటే, ఒక చిన్న పీస్ తీసుకుంటే అది మైనర్ సెక్టర్ అవుతుంది. అది మిగిలిన పెద్ద పీస్ని, ఈ పెద్ద పీస్ని ఏమంటారంటే మేజర్ సెక్టర్ అని అంటారు. నెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటి అని చూస్తాము. దట్ ఈస్ ద లాస్ట్ వన్. సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక సర్కిల్ వేసాము. ఈ సర్కిల్లో మనం ఎనీ 2 పాయింట్స్ జాయిన్ చేసేదాన్ని ఏమంటాము? ఎనీ 2 పాయింట్స్ జాయిన్ చేసేదాన్ని మనం ఏమంటాము? కార్డ్ అని అంటాం కదా. ఎనీ 2 పాయింట్స్ దట్ టచెస్ దెన్ 2 పాయింట్స్ ఇన్ ఎ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ కార్డ్. ఈ కార్డ్ ఇలా ఒక పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్, ఇలా ఒక పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ దీన్ని ఏమంటాము? ఆర్క్ అంటాము. సో ఈ భాగాన్ని, ఈ భాగం అంటే ఏదైతే కార్డ్కిను ఆర్క్కి the place between the card and the arc is known as segment. దీన్ని కార్డ్ అంటారు. సో దిస్ ఈస్ ఆర్క్. దీన్ని ఈ మధ్యలో స్పేస్ ఉంది చూడండి, దీన్ని సెగ్మెంట్ అని అంటారు. సో వాట్ ఈస్ meant by the segment? The region between the card and the arc. Region between the card and the arc is known as a segment. సెక్టర్ అంటే ఏంటి? ఒక భాగాన్ని మనం ఒక భాగం తీసుకొని ఇస్తాం కదా ఒక పిజ్జాలో, దాన్ని సెక్టర్ అని అంటారు. అదే సెగ్మెంట్ అంటే ఏంటి? కార్డ్కి ఆర్క్కి మధ్యలో ఇలా ఉంటుంది కదా, దీన్ని మనము సెగ్మెంట్ అని అంటాము.